ఫోన్లతోని పెద్ద పరిశానే వచ్చింది కదా. సెల్ ఫోన్ ఇవ్వకపోతే చాలు తినే తిండి బంధు పెట్టే, తాగే నీళ్లు బంధు పెట్టే, ఇక రేపు బడి కూడా బంధు అనుకుంటే ఏడుతారు. పిల్లలనే కాదు పెద్దోళ్ళు కూడా చేతిలో ఫోన్ ఉంటే ప్రపంచాన్నే మర్చినట్టు ఉంటారు. వాళ్ళ రోడ్డు ఏదో వాళ్ళు నడుతుందేదో గట్లనే మర్చిపోతారు. ఫోన్ ఎక్కువ చూస్తే ఏమవుతుంది ఎట్లయితుందని కండ్లకు కట్టినట్టు ఒక బడి పంతులు చెప్పిండు. చూద్దామా మరి పారి. చిన్న చిన్న పోరలు ఫోన్ ఇస్తేనే వింటాము, ఫోన్ ఇస్తేనే బడికి పోతాము, లేకుంటే ఫోన్ ఎప్పోము అని మస్తు మారం చేస్తారు. ఇట్లా ఫోన్ చూస్తే ఏమవుతుంది ఎట్లయితుంది అని చెప్పి బడి పంతులమ్మ కొత్త ఉపాయం చేసింది. ఫోన్లు ఎక్కువ చూస్తే ఏమవుతుంది ఎట్లయితుంది అని కండ్లకు గట్టినట్టు చూయించింది. ఫోన్ ఎక్కువ వాడితే మన కళ్ళు పాడైపోతే ఏమి ఇట్లా కానిపించవు అని పోరగాళ్లకు చేసి చూపించింది. ఒక్కొక్క పోరగానికి ఫోన్ ఇస్తే ఎట్లా చేస్తురో చూడురే, మాకు అద్దు అస్సలు అద్దు అనుకుంటా మస్తు ఏడుస్తురు. నిజంగా ఈ బడి పంతులు అమ్మకు శబాష్ అనవలసిందే ఇట్లా కొత్త ఉపాయం చేసినందుకు.